స్వామి మాది గోవిందా, మాది కడప జిల్లా ముద్దూరు మండలము. దాదాపు ఒక 50 మంది వచ్చినాము. కడప జిల్లా వాళ్ళం అందరం కలిసి మేము కలెక్టర్కి పోయి ఒక మెమరాండం ఇచ్చాము. ఏమని ఇచ్చామంటే మాకు అన్నమయ్య కాలిబాట పునరుద్ధరణ చేయాలి, మళ్ళీ ప్లస్ వచ్చేసి వైకుంఠ ద్వారం కానీ ద్వాదశి రోజు కానీ మాకు అందరికీ గోవింద స్వామికి మాత్రము వైకుంఠ ద్వార దర్శనం కల్పించి మన భక్తుల మనోవేదాలను దెబ్బతీయకుండా ఈ హిందూ యొక్క సంప్రదాయాన్ని నిర్మూలించాలని ఆ కలెక్టర్కి వినతి పత్రం ఇచ్చాము. మా యొక్క కోరికలు మన్నించి టీటీడీ వాళ్ళు కానీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ మెయిన్ ఫారెస్ట్ వాళ్ళ మీద చెప్తున్నది మేడం, వాళ్ళు చెప్తున్నారు వార్తలు ఆ విధంగా వచ్చాయి. ఫారెస్ట్ వాళ్ళు గారు కనుకరించి మాకు ఆ ద్వారా అన్నమయ్య కాలిబాట ద్వారాని కనీసము ఫోర్స్లో అయినా సరే మా అందరినీ నడిపించి ఆ యొక్క వెంకటేశ్వర స్వామిని దర్శించడానికి అవకాశం ఇవ్వాలని కోరుచున్నాము. అందరము ముద్దనూరు మండలము, కడప జిల్లా. మా గురుస్వామి కేవీ సుబ్బారెడ్డి, నా పేరు గంగాధర్ రెడ్డి. మేమందరము దాదాపు 20 సంవత్సరాల నుంచి పాదయాత్రగా వెళ్తున్నాము. ప్రతి సంవత్సరము అన్నమయ్య కాలిబాట వెళ్ళి స్వామివారిని దర్శించుకొని వైకుంఠ ద్వారం దర్శనం చేసుకొని వస్తున్నాము. ఈ సంవత్సరము ఎందుకో తెలియదు కానీ అన్నమయ్య కాలిబాట బంద్ చేశారు, వార్తలు వచ్చాయి. దానికోసం మళ్ళీ కల్పించాలని చేసి మరియు వైకుంఠ ద్వార దర్శనానికి టికెట్లు కనుక ఆడ ఆన్లైన్లో ముందు ఆఫ్లైన్లో ఆడ ఇస్తున్నారు, అవి కనుక లేకుండా చేశారు. అవి కనుక ఒకసారి ఆలోచించి మళ్ళీ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము. ఓం నమో వెంకటేశ్వర. గోవింద స్వాములకు ఆ టికెట్లు ఇచ్చేసి మరియు గోవింద స్వాములకు మాత్రం సపరేట్ లైన్ పెట్టేసి ఆ స్వామి వారిని మాకు దర్శనం ఇచ్చేలా చూడాలని కోరుతున్నాము. రన్నింగ్ లైన్లో దర్శనం ఇచ్చేలాగా చూడాలి. కలెక్టర్ దగ్గర ధర్నా చేసి ఆయనకు మా బాధలన్నీ విన్నపంగా ఇచ్చినాము. ఆయన జాయింట్ కలెక్టర్కు ఆయన మాకు ఫేవర్గా చేస్తామని చెప్పారు.